ఒక బిచ్చగాడు రాత్రికి రాత్రే 1200 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్ తన అందమైన కూతుర్ని మురికివాడలో నివసించే పేదవాడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? ఆ పేదవాడి అసలు నిజం తెలియగాని ఎందుకు సిటీలో ఉన్న ధనవంతులంతా భయంతో వణికిపోయారు? నువ్వు నా హస్బెండ్ కాకపోయి ఉంటే బాగుండేది. నా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్స్ డైమండ్ రింగులు, ఐఫోన్లు ఇస్తున్నారు. నువ్వు మాత్రం చీప్ గా 10 రూపాయల పూలు తీసుకొచ్చావు. నిన్ను మొగుడిగా చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. మూవ్. అఖిల తన తండ్రి మాట కాదనలేక సాగర్ను పెళ్లి చేసుకుంది. కాని తన భర్త రిచ్ బిజినెస్ మ్యాన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడని తెలిసాక ఆమె నిర్ఘాంతపోయింది. అందుకే ఇంటి బయట ఎవ్వరికీ సాగర్ తన భర్త అని తెలియకూడదని అఖిల కండిషన్ పెట్టింది. కాని నిజానికి అతనొక పనివాడిలాంటివాడే. అందరూ అతన్ని అవమానిస్తూ ఉండేవారు. అతనికి ఇంట్లో సరిగ్గా తిండి దొరికేది కాదు. పడుకోవడానికి గది కూడా లేదు. ఒక్కోసారి కార్పెట్ మీద, మరికొన్నిసార్లు పెట్స్ రూంలో పడుకునేవాడు. అఖిల తన ఫ్రెండ్స్కు తన పెళ్లి ఫారెన్లో జరిగిందని, తన భర్త లండన్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పింది. కాని అఖిల స్నేహితులు తమ భర్తలు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్లను చూపించినప్పుడు ఆమె అసూయతో రగిలిపోయేది. వ్యాలంటైన్స్ డే వస్తుందని సాగర్ అఖిల కోసం రెడ్ రోజెస్ తెచ్చాడు. ఆమె దానిని తీసుకోవడానికి నిరాకరించి కోపంతో అరుస్తూ ఇలా అంది. నీ దగ్గర ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. వ్యాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 lakh అయినా ఉండాలి. నేను నా జీవితంలో ఎప్పటి వరకు అంత డబ్బును చూడలేదు. అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎక్కడి నుండి తీసుకురాగలను? అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది. ఒక మగాడివై ఉండి నీ భార్య కోరికలు కూడా తీర్చలేవా? ఛీ! 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజున సాగర్ అఖిల దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. లోపల ఉన్న గిఫ్ట్ ని చూడగానే ఆమెకి మతిపోయింది. ఇవి జిమ్మీ షూ శాండల్స్. వీటి కాస్ట్ 10 లక్షలుంటుంది. ఇవి నీకెక్కడివి? అది యాక్చువల్లీ ఒరిజినల్ కావు. ఆ కాస్ట్లీ శాండల్స్ కి ఇవి కాపీ. నేను మార్కెట్లో కొన్నాను. డూప్లికేట్ వా అని అఖిల ముఖం చిట్లించుకొని వాటిని తన రూంలో పెట్టింది. కాని ఆ శాండిల్స్ క్వాలిటీ చూస్తుంటే అఖిలకు సాగర్ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే అవి అచ్చం ఒరిజినల్ లాగానే ఉన్నాయి. యాక్చువల్లీ మిస్టర్ అగ్నిహోత్రికి ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి అంటే అగ్నిహోత్రి ఇండస్ట్రీస్ వారసుడు కదా. ఆయన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడనేలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడలేరు. అతను నాకు తెలీదు. కానీ నువ్వెందుకు అలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ జిమ్మీ చూ శాండిల్స్ బ్యాగ్. నేను చూడొచ్చా? ఓకే. ఇవి స్పెషల్ ఎడిషన్ శాండిల్స్. వీటి కటింగ్, డిజైన్, లోగోను డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో వచ్చిన 2వ పీస్ ఇది. దీనిని మిస్టర్ అగ్నిహోత్రి కొన్నారు. అంటే సాగరేనా మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగర్ వీటిని దొంగిలించాడా? అసలు ఉద్యోగం లేని సాగర్ దగ్గరికి ఈ లక్షల విలువైన శాండల్స్ ఎక్కడ్నుంచి వచ్చాయి? సాగర్ అసలు నిజం ఏంటి? ఒకవేళ అతను అంత ధనవంతుడే అయితే తన అత్తగారింట్లో ఇల్లరికపు అల్లుడిగా ఎందుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతున్నాయి. కాని సాగర్ ఏదో మ్యాజిక్ చేసి తన కోసం ఇవి తెచ్చి ఉంటాడని ఆమె అనుకుంది. కొన్ని రోజుల తర్వాత అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. ఒకరోజు ఉదయం సాగర్ కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు.
అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది. మమ్మీ, సాగర్ ఎక్కడా? పనున్నప్పుడే ఈ మనిషి మాయమైపోతాడు. ఈ రోజు నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ ఈ మహానుభావుడు ఇంట్లో లేడు. సాగర్, ఎక్కడికెళ్ళావు? అది కూరగాయలకి. నేను నీకు ఈరోజు చివరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాతో ఆఫీస్కి రా, అక్కడేదైనా పని నేర్చుకో. ఇంట్లోనే ఉండి నువ్వు సోమరిపోతులా తయారయ్యో. ఇప్పుడే బయలుదేరు, నీ వల్ల ఇప్పటికే నాకు లేట్ అయింది. నా బ్యాగ్ పట్టుకునిరా. ఇవన్నీ తీసుకునిరా. హాయ్ రాణా. హాయ్ అఖిల, ఎక్కడికి వెళ్ళిపోయావు? గంట నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సో సారీ రానా, కొందరి వల్ల ఇంటి నుంచి బయలుదేరడం లేట్ అయింది. ఇదిగో నీకోసం సభ్యసాచి లెహంగా తెచ్చాను. నువ్వు కోరుకున్న లెహంగా ఇదే కదా? దీపిక తన పెళ్లిలో వేసుకున్న లెహంగా ఇది. నువ్వు నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి కదా, అప్పుడు ఇది వేసుకో. వావ్ రాణా, ఇది నా కోసమా? ఓ, చాలా బాగుంది. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అఖిల? నీ ముందు ఇది ఏ పాటిది? నేను నా ఫ్రెండ్స్ కి చెప్పి మరి దీన్ని డిజైన్ చేయించాను. ఈ లెహంగా కాస్ట్ 20 లక్షలు. ఓ మై గాడ్, 20 లక్షల! రాణా, నాకు సరిగ్గా ఇలాంటిదే కావాలి. ఇప్పుడు చూడు, పెళ్లిలో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. అఖిల సభ్యసాచి లెహంగా వేసుకుందని. కరెక్ట్. అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కన్నా తక్కువ కాదు. రానా ఎలాగైనా అఖిలను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అఖిల, ఈ లెహంగా డూప్లికేట్. ఏంటి? ఇది ఒరిజినల్ కు కేవలం ఒక కాపీ మాత్రమే. ఏం వాగుతున్నావు నువ్వు? నీ పరిస్థితి చూస్తుంటే కనీసం ఒక షర్టు కొనే గతి కూడా లేదనిపిస్తోంది. అసలు నువ్వెప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా? అలాంటిది దీన్ని డూప్లికేట్ అంటున్నావు. ఒరిజినల్ లెహంగాలో సిల్క్ వాడతారు. దీని ఫ్యాబ్రిక్, డిజైన్ రెండు వేరుగా ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఇందులో సభ్యసాచి స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉంది, కానీ ఒరిజినల్లో అన్ని స్మాల్ లెటర్సే ఉంటాయి. ఇలాంటి డూప్లికేట్ లెహంగాలు సిటీలో 5,000కే దొరుకుతాయి. అప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించిన అఖిలకు అది నిజంగానే నకిలీ లెహంగా అని తేలిపోయింది. రానా ఒక్కసారిగా షాక్ అయ్యి నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. నన్ను నా ఫ్రెండ్ మోసం చేశాడనిపిస్తోంది. వాడిని వదిలిపెట్టను. నేను నీకోసం ఒరిజినల్ లెహంగానే ఆర్డర్ ఇచ్చాను అఖిల. నేను నీకు డూప్లికేట్ ఎందుకు ఇస్తాను? నేను వెళ్ళాలి, నాకు కొంచెం పనుంది. అఖిల, నేను నీకెప్పటి వరకు ఎప్పుడు ఏ సలహా ఇవ్వలేదు, కానీ ఈరోజు చెప్తున్నాను. ఈ వ్యక్తి నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి చౌకబారు నకిలీ గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఇతనితో నువ్వు అస్సలు మాట్లాడుకో. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒకరోజు నీకోసం నిజమైన బ్రాండెడ్ గిఫ్ట్స్ తెస్తాను. దానికోసం ఎంత కష్టపడాల్సి వచ్చినా పడతాను. తన మనసులోని మాటను అఖిలకు చెప్పిన వెంటనే సాగర్ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా క్యాబిన్ నుండి బయటకు వెళ్లిపోయాడు. 2.5 ఏళ్ల పెళ్లి జీవితంలో మొదటిసారి సాగర్ తన గురించి ఆలోచిస్తున్నాడని, తనని చెడు వ్యక్తుల నుండి కాపాడుతున్నాడని అఖిలకు అనిపించింది. సాగర్లోని ఈ కొత్త రూపాన్ని చూసి అఖిల ఆశ్చర్యపోయింది. మొదటిసారి తన మనసులో ఒక ప్రశ్న మొదలైంది. సాగర్ను దూరం పెట్టి నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఛీ, నేనేం ఆలోచిస్తున్నాను? రాణా నా బిజినెస్ పార్ట్నర్, రిచ్ పర్సన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, నా కంపెనీకి మెయిన్ ఇన్వెస్టర్ కూడా. సాగర్ చేసిన ఈ పని వల్ల రాణా నా కంపెనీ నుండి తప్పుకుంటే ఏమవుతుంది? సాగర్ కోసం నా ఇన్నేళ్ల కష్టాన్ని వదులుకోలేను. నాకు సాగర్ అవసరం లేదు, నాకు రాణా అవసరమే ఎక్కువ. ఇలా ఆలోచించగానే అఖిలకు సాగర్ మీద కోపం పెరిగింది. సాగర్, ఏంటి పిచ్చి పని? అసలు నా మీద ఏ హక్కుందని నాకు పనికి మళ్ళా సలహాలిస్తున్నావు? షటప్! నీకు ఎంత ధైర్యం? నిన్నిక్కడికి తీసుకురావటమే నా తప్పు. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో. జస్ట్ లీవ్. సాగర్ వెళ్లిపోతూ ఉండగా రానా అతన్ని ఆపాడు. ఓయ్ ఆగో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వినిపించడం లేదా? ఎప్పటినుంచో పిలుస్తున్నాను, చెవుడా ఏంటి? నా ముందే నా గిఫ్ట్ని ఎగతాళి చేస్తావా? నిన్ను నువ్వు అమ్ముకున్నా సరే అలాంటి గిఫ్ట్ కొనలేవు. ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో.
వెధవా, పనికి మళ్ళివాడా, ఇల్లరిక పాలుడివి నాతోనే పెట్టుకుంటావా? అంత జరుగుతున్నా సాగర్ గొడవ పడకూడదని అనుకున్నాడు. కాని ఒకరు మన మౌనాన్ని బలహీనతగా చూస్తున్నప్పుడు మాట్లాడడం అవసరమనిపించింది. మొదటిది, నీ వెనుక నిలబడిన ఆమె నా భార్య కాబట్టి ఆమెకు దూరంగా ఉంటే నీకే మంచిది. రెండోది, నా భార్యకు నీలాంటి వాడి దగ్గర గిఫ్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనే స్వయంగా తెచ్చి ఇవ్వగలను. నీ దొంగ వేషాలు ఆపు. ఇక మూడోది, జేబులో డబ్బు లేనప్పుడు నీలాగా చిల్లరతో హడావుడి చేయటం నాకు రాదు. అలా అంటూ సాగర్ రానాను పక్కకు నెట్టి ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ డ్రామా అయిపోయాక అఖిల లోపలికి వెళ్ళింది. కాని కోపంతో రగిలిపోయింది. ఆమె కళ్ల ముందు కేవలం సాగర్ ముఖమే కదలాడుతోంది. ఆమె సాగర్ గురించి ఆలోచించే కొద్దీ ఆమె కోపం పెరుగుతూనే ఉంది. హలో, నేను మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తితో మీ మీటింగ్ ఫిక్స్ చేశాను. అడ్రస్ మెసేజ్ చేస్తాను, మీరు ఒకసారి వారిని కలవండి. ఇది 200 కోట్ల డీల్. మీరు ఫైనల్ చేసే వరకు మేము ఈ ప్రాజెక్ట్ తీసుకోము. ఓకే, నాకు ఎవరిని కలవడానికి ప్రాబ్లం లేదు. కానీ అంతకంటే ముందు మీరు నా 2 కండిషన్స్కి ఓకే చెబితేనే. మొదటిది, నాకు ఈరోజే సవ్యసాచి ఒరిజినల్ లెహంగా కావాలి. దాని కాస్ట్ ₹1 కోటి ఉండాలి. ఇక రెండోది, నేను మీకు వాట్సాప్ చేస్తున్నాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పనులు పూర్తి కావాలి. ఓకే. ఫోన్ పెట్టగానే సాగర్కు వాట్సాప్లో ఒక అడ్రస్ వచ్చింది. అది గోల్డెన్ పార్క్ సొసైటీ అడ్రస్. సాగర్ తన మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళాలి. ఆ గోల్డెన్ పార్క్ సొసైటీ సిటీలోనే కాదు, మొత్తం ఆ స్టేట్లోనే అత్యంత విలాసవంతమైన సొసైటీలలో ఒకటి. అయితే సాగర్ అక్కడ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడనే విషయం అతనికి కూడా తెలీదు. సాగర్ ఒక టాక్సీ మాట్లాడుకొని గోల్డెన్ పార్క్ సొసైటీ వైపు బయలుదేరాడు. ఆ సొసైటీలో సిటీ వాసులే కాకుండా స్టేట్లోని అత్యంత ధనవంతులు నివసిస్తూ ఉంటారు. నగరంలోని ప్రముఖులంతా అక్కడికి వస్తూ పోతూ ఉంటారు. సాగర్ లోపలికి వెళ్ళడానికి ముందుకు రాగానే, ఏ ఆగో, ఎక్కడికి దూసుకెళ్తున్నావు? నేను లోపలికి వెళ్ళాలి, నాకిక్కడ ఒక మీటింగ్ ఉంది. అరే బికారి, అబద్ధం చెప్పే ముందు నీ అవతారం ఏంటో ఒకసారి చూసుకోరా. ఇది గోల్డెన్ పార్క్ సొసైటీ. ఇక్కడికి నగరంలోని పెద్ద పెద్ద వాళ్ళు విలాసవంతమైన కార్లలో వస్తారు. నువ్వేమో భిక్షగాడిలా ఇక్కడికి అడుక్కోవడానికి వస్తున్నావు. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. గార్డ్ సాగర్ను గట్టిగా నెట్టేశాడు. దాంతో అతను రోడ్డు మీద పడిపోయి ఒక కాస్ట్లీ కారు ముందు పడ్డాడు. ఆ కారు వేగంగా బ్రేకులు వేయడంతో సాగర్ త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఆ కారు మరెవరిదో కాదు, గోల్డెన్ పార్క్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్దే. ఆయన్ని అందరూ రియల్ ఎస్టేట్ కింగ్ అని పిలిచేవారు. ఆ స్టేట్లోని పెద్ద పెద్ద బిల్డింగులు, సొసైటీలు నిర్మించింది ఆయనే. ఏం జరుగుతోంది ఇక్కడ? అది కూడా సొసైటీ గేటు ముందు. ఇలాంటి పనుల వల్ల మన సొసైటీ గౌరవం దెబ్బతింటుందని నీకు తెలీదా? చూడండి సార్, ఈ పనికి మళ్ళవాడు లోపలికి చొరబడాలని చూస్తున్నాడు. ఎంత ఆపినా ఆగడం లేదు. సాగర్ సార్, మీరు ఇక్కడ? నన్ను క్షమించండి సార్, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడిని సార్. మూర్ఖుడా, ఆయన ఎవరో నీకు తెలుసా? నా గౌరవాన్ని మంట కలిపావు. నిన్నిప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. వైభవ్, ఇందులో అతను తప్పేమీ లేదు. నా అవతారం చూస్తే ఎవరైనా నన్ను బెకారి అని అనుకుంటారు. కానీ సార్, మీరు ఇక్కడ ఈ స్థితిలో ఏంటి? 4 ఏళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చాలా వేరుగా ఉండేవారు. మిస్టర్ వైభవ్, జరిగిందంతా నేను మీకు ఇప్పుడు చెప్పలేను. కానీ త్వరలోనే అంతా మారుతుంది. ప్రస్తుతానికి నేను ఒక మీటింగ్ కోసం లోపలికి వెళ్ళాలి. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఓకే, ష్యూర్ సార్. అసలు ఈ వైభవ్ సారు ఈ పనికి మళ్ళవాడికి ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు? ఎందుకంతలా బ్రతిమాలుతున్నారు? నేను ఈ వ్యక్తితోనే డీలింగ్ చేస్తున్నానని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఇతనితో ఎటువంటి మీటింగ్ చేయను. 200 కోట్లు కాదు కదా,
కనీసం 20,000 రూపాయల డీల్ కూడా ఇతనితో చేయను. అసలు ఎవరతను? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగానే పేదవాడా? ఒకవేళ పేదవాడైతే 200 కోట్ల రూపాయల భారీ డీల్ ఎలా చేయగలుగుతున్నాడు? మరి పేదవాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ అసలు నిజం అఖిలకు తెలిస్తే ఏం జరుగుతుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.